కడప పట్టణంలోని మానస ఇన్ హోటల్లో జిల్లా ఆహార నియంత్రణ అధికారి ఎస్ రామచందర్, ఆహార భద్రతా అధికారి ఎం హరిత ఆధ్వర్యంలో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యంతో అవగాహన సదస్సు నిర్వహించారు. సింథటిక్ ఫుడ్ కలర్లు, మోనోసోడియం గ్లూటామేట్ వాడకంపై నిషేధం మరియు షెడ్యూల్ 4 నిబంధనల అమలుపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ ఆహార భద్రతాధికారి ఎస్ రామచందర్ మాట్లాడుతూ ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం 25% కంటే ఎక్కువ టోటల్ పోలార్ కాంపౌండ్స్ ఉన్న వంట నూనెను తిరిగి ఉపయోగించడం ప్రమాదకరమని, చట్టరీత్యా నేరమని తెలిపారు. అలాంటి నూనెను ఉపయోగించే హోటళ్లు, రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆహార భద్రతాధికారి కె చిన్నపరెడ్డి, హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం నవీన్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎండి అజాం తదితరులు పాల్గొన్నారు. మనది కూడా మన కిచెన్ కూడా మీరు ఆలోచించండి, ఇది ఒక ల్యాబ్ అని అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని గమనించి మనం తయారు చేసేటువంటి ఫుడ్ కానీ, మనం వాడేటువంటి సరుకులు కానీ, మనం వాడేటువంటి ఆయిల్స్ కానీ, మనము ఒకవేళ పొరపాటున వాడుతూ ఉంటే ఈ అజినోమోటో, కలర్స్, ఈ విషయాలు కానీ ఇవన్నీ కూడా ఎంత తక్కువ మోతాదులో వాడాలా, లేదంటే వాడాలంటే నష్టమేం లేదు అన్న విషయాలన్నీ కూడా మనకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయినటువంటి మన మేడం హరిత మేడం గారు మనకు చాలా మంది హోటల్స్ ఎక్కడ పడితే అక్కడ పెడతా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టడంలో తప్పు లేదు. రోడ్ సైడ్ హోటల్స్ ఎక్కువైపోయినాయి. అవన్నీ కూడా ఒక చిన్న 2 దాకరికి ఆ నీళ్లు అయినా వ్యాపారం చేస్తూ ఉంటారు. కానీ మీరు చాలా బాధ్యతగా చేస్తారని పూర్తి నమ్మకం ఉంటుంది. మరి ఈ విషయాలు మనకందరికీ వివరిస్తారు. ఆ విషయాల తర్వాత సార్ వస్తారు. సార్ను కూడా మనం బ్యాస్ పెంచుకొని హరిత మేడం గారికి మీ అందరి తరఫున, మనందరి తరఫున, మన జిల్లా హోటల్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ఎప్పుడు మమ్మల్ని చల్లగా ఇట్లే కాపాడాలని, ఏదైనా మా దగ్గర తప్పు జరిగితే మమ్మల్ని పిలిచి దండించాలని, ఎలాంటి కేసులు పెట్టద్దని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు రావడం జరిగింది. సో అందరూ సార్ కొద్దిగా చేస్తున్నారు శ్రీ నవీన్ గారు. Thank you so much for organizing this meeting for Chinna Predanna garu and Naveen Anna. Thank you so much sir. Ramchandra sir, heartful ga namaskaram. Thank you very much for coming for this beautiful program. And ee roju manam chesi koncham idi వేయడం జరుగుతుంది. చైనీస్ ఫుడ్ ఐటమ్స్ లో ఇవి ఎక్కువ వాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే సో ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ, కిచెన్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ, కిచెన్ లో పనిచేసే వాళ్ళందరికీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ బెనిఫిట్ చేస్తే సో బెటర్ కడప అవుతుంది అనేసి నా యొక్క అభిప్రాయం. సో ఈ షెడ్యూల్ 4 మరియు అవసరాలు మరియు నిబంధనలు అంటే మాకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడప్పుడు మారుతూ ఉంటాయన్నమాట. ముందు పిఎంఏ యాక్ట్ అనేది ఉండేదన్నమాట. ముందు ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఉండేది. ఇప్పుడు అక్కడ నుంచి మారి 4G నుంచి 5G వచ్చినట్టు పిఎఫ్ఏ నుంచి ఎఫ్ఎస్ఎస్ఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 2006 వచ్చామన్నమాట. ఇది మీకు ఎవరికైనా తెలియకపోతే మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, అవైలబుల్. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా కొంతమందితోనే ఈ సమావేశం, ఎందుకంటే మన ఇద్దరికి ఆఫీసర్స్ కి, నా ప్లేస్ లో ఆఫీసర్స్ కి మీ ప్రతి ఈ ఒక 1 వీక్ 2 వీక్స్ నుంచి కూడా ఈ ఫాలోఅప్ అయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఏపీ స్టేట్ మొత్తం కూడా కల్తీ ఎక్కడ చూసినా కల్తీ జరుగుతుందని దాని మీద మన గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. కాబట్టి మేము చేసేది ఏమంటే, మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు, నేనే 1-2 ఉన్నారు. ఇద్దరిని పట్టేసి ప్రొద్దుటూరు, తర్వాత ఈ యొక్క జమలమడుగు నుంచి మాకు ఇప్పుడే కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఏదో కల్తీ జరుగుతుందంట, హోటల్ ఏమో చేసినారంట అనేసి ఒక ముందు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ కాకపోతే ఏమంటే, స్టాఫ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కడైనా ఏమైనా చేయగలం, స్టాఫ్ లేనప్పుడు మనం ఏం చేయలేము. కాబట్టి అందరికీ కూడా సహకారం ఉండాలా. అందులో ఇంకొకటి, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏమంటే ముఖ్యంగా సాయంకాలం కూడా జింక్ ఫుడ్స్ పెడుతున్నారు. ఈ జింక్ ఫుడ్స్ కలర్స్, తర్వాత టేస్ట్ సాల్ట్, టేస్ట్ కొరకు పెడుతున్నారు. అవి తినగా మనకు క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ వల్ల కొంచెం దెబ్బతింటారు. కాబట్టి ఆ యొక్క టేస్ట్ సాల్ట్ని అవాయిడ్ చేయడం మంచిది, ఈ కలర్స్ కూడా అవాయిడ్ చేయడం మంచిది. మేడం చెప్పినట్లు చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చారు. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హోటల్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా మాకు సహకరించి మేము మీకు సహకరిస్తాము. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పుడు కన్జ్యూమర్స్ అంటే మనం ఎవరైతే ఆహార పదార్థాలు తింటారో వాళ్ళందరూ కన్జ్యూమర్సే. సో ఈరోజు నేను ది నేషనల్ కన్జ్యూమర్ అసోసియేషన్ నుంచి స్టేట్ చైర్మన్గా ఉన్నా. ఈరోజు మేడం మీటింగ్ పెట్టాను. నాకు చాలా ఉపయోగకర మీటింగ్. ఎందుకంటే ఆ టేస్ట్ కోసం అని చాలా మంది 99% కూడా టేస్టింగ్ సాల్ట్ ఉపయోగిస్తా ఉన్నారు. సో నేను ఈ మధ్యలో డిస్ట్రిక్ట్ చైర్మన్ కిషోర్ అనే వ్యక్తి ప్లస్ ఇంకా ఒక జడ్జి ఒక పుత్తూరుకి వెళ్ళిపోతే అక్కడ బయట ఒక చికెన్ పకోడా చేసే వ్యక్తి చికెన్ పకోడా చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారంటే అందులోనే చికెన్, అందులోనే ఫిష్, అందులో రకరకాలు ఏ విధంగా కూడా అందులో చేస్తున్నారు. నల్లగా ఉంది. తర్వాత మేము అడిగినాం ఎందుకు ఈ విధంగా అన్ని ఏం చేస్తామంటే ఇది అతని దగ్గర ఉంది 2 లీటర్లు 2 కేజీలు నూనె అంతే. అది ఏమైందంటే సాయంత్రానికి 5 లీటర్లు అయింది. కారణం ఏంటంటే ఈ చికెన్ ఇదంతా ఇది దానికి ఉండే పువ్వు అంతా ఏమైందంటే స్ప్రెడ్ అయిపోయింది. అది చెప్పిన విషయం ఏంటంటే అది సాయంత్రానికల్లా 6-7 లీటర్లు అవుతుందా. 6 లీటర్లు ఏం చేస్తారు అంటే దాన్ని బిర్యానీ చేస్తారంట ఆ నూనె ఉపయోగించి. మన హోటల్స్ లో ఎలా మనము ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామో దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని మనము 90% 85% వరకు మనము చూసుకొని చేసుకుంటున్నాము. దాన్ని మరింత పెంచి 99% 100% వరకు తీసుకొచ్చే బాధ్యత మనకు ఉంటుంది. దీంట్లో మనకు FSSAI డిపార్ట్మెంట్ నుంచి మేడం గారి సహకారం చాలా వరకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం చూస్తున్నాము, అవగాహన కార్యక్రమాలు తక్కువ జరుగుతున్నాయి, దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అధికారుల నుంచి. కానీ మేడం గారు మనకు ఫస్ట్ అవగాహన కల్పించడానికి మనకు పిలిచి ఇంత మంచి అట్మాస్ఫియర్ పెట్టారు. స్లైడ్ షో చూపించి మనకు అవగాహన చూపిస్తున్నారు. మన వంతు బాధ్యతను కూడా మనం ఖచ్చితంగా దీంట్లో నుంచి మనం ఏం తీసుకోవాలో అది ఖచ్చితంగా మనం తీసుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి గ్రౌండ్ లెవెల్ కి. ఇంకొకటి ఏంటంటే లైఫ్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్. ఇప్పుడు మీకు స్ట్రెస్ ఉంది, మాకు కూడా స్ట్రెస్ ఉంది. ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక 500 వచ్చి ఒక స్వీట్ కొంటాడండి. 500 కలెక్టర్ నుంచి ఆర్డర్ వచ్చినాయి. ఫుడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆ పాల గురించి కానీ కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. పాలు తూర్పుగోదావరి సైడ్ పాలు తాగి పిల్లలు చనిపోయిన ఇష్యూ వల్ల ఇంత త్వరగా చేయాల్సి వచ్చింది. ఇది మనకు ఒక వారం టైం ఏమైనా ఉండింటే ఇంకా బాగా మిగతా కూడా పిలిపించుకుని మనం చేసుకుని ఉండొచ్చు. కానీ కొన్ని సమయాభావం వల్ల తక్కువ వచ్చినారు. Thank you, sir. Thank you for coming. ఇవాళ ప్రజలలో ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్ల దృష్ట్యా ఒక మీటింగ్ అయితేనేమి, తరువాత ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ మరియు మోనోసోడియం గ్లూటామేట్ అంటే టేస్టింగ్ సాల్ట్, MSG వీటన్నిటి గురించి హోటల్ మరియు రెస్టారెంట్ యొక్క యాజమాన్యులతో ఒక చిన్న అవగాహన సదస్సును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ అవగాహన సదస్సులో వీరందరికీ అయితే టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ మరియు FSSAI యాక్ట్ లో ఉన్న చట్టాలు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇవాళ జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వలన ప్రజలకు అవగాహన వస్తుంది. ప్రజలు ఎలాంటి ఫుడ్ తినాలా, ఏ విధంగా ఉన్నారా, తర్వాత ఇక్కడ ఈ హైజీనిక్ లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి, ఈ హోటల్ అసోసియేషన్ వాళ్ళ కానీ అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఈ హోటల్ అసోసియేషన్ వాళ్ళు కూడా మంచి హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలా, ప్రజలకు మంచి ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కరెక్ట్ చేశాము. తర్వాత ఇక్కడ ఈ హోటల్ అసోసియేషన్ వాళ్ళకి చెప్పేది ముఖ్యంగా ఏమంటే కలర్స్, టేస్టింగ్ సాల్ట్ అవాయిడ్ చేయండి, దయచేసి అవాయిడ్ చేయండి. ఈ కలర్స్ వలన, టేస్టింగ్ సాల్ట్ వలన ప్రజలకి ఈ కీళ్ళ నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, అలాగే ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ టేస్టింగ్ సాల్ట్ అవాయిడ్ చేయండి, మొత్తం అవాయిడ్ చేయండి, కలర్స్ వాడదండి మా ముఖ్య ఉద్దేశం సార్.